ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో రిమూవింగ్ నెగిటివిటీ, అసలు చెడు లక్షణాలు, చెడు ఆలోచనలు, చెడు ఆహార విధానాలు, అసలు చెడు ఎన్ని రకాలు ఉంటుంది, అసలు చెడు వ్యసనాలకు ఎందుకు గురవుతాం, వాటికి పరిష్కారాలు ఏంటివి అని ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు. ధ్యాన యువతగా ఉన్నప్పుడే ధ్యాన సాధన ప్రారంభించి ఆత్మజ్ఞానాన్ని బాగా నేర్చుకొని ఇప్పుడు పిరమిడ్ మాస్టర్గా ఎంతోమందికి ఈ ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ ఎంతోమందికి పుస్తక జ్ఞానాన్ని అందించడానికి ఎన్నో పుస్తకాలు పబ్లిష్ చేస్తున్నారు, సేల్ కూడా చేస్తున్నారు. వారే శ్రీకాంత్ కొండూరు గారు. వారితో మాట్లాడి మనం ఈ చెడు లక్షణాల నుంచి బయటపడడం ఎలాగో తెలుసుకుందాం. నమస్కారం శ్రీకాంత్ గారు. నమస్తే సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్. రైట్, నెగటివిటీని తీసేయడం, అసలు ఈ నెగటివిటీ, ఈ చెడు ఏమేమి ఉంటాయి అసలు సార్? ప్రస్తుతం మనలో చెడు ఏంటి అంటే చెడు లక్షణాలు ఉన్నాయి, చెడు పనులు ఉన్నాయి, చెడు అలవాట్లు ఉన్నాయి, చెడు వ్యసనాలు ఉన్నాయి, చెడు తిండ్లు ఉన్నాయి, చెడు గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే తొలగించుకోవాలి. మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తున్నాయి, సమస్యలు వస్తున్నాయి అంటే దానికి కారణం గతంలో మనం చేసిన చెడు. ముందు మనకు ధ్యానంలో ఏం లాభాలు వచ్చాయి, ఏం అనుభవాలు వచ్చాయి అనేది కాకుండా ముందు మనలో చెడు అనేది తొలగించుకుంటే మనం సమస్యల నుంచి, కష్టాల నుంచి, బాధల నుంచి ఏం చేయొచ్చు అంటే శాశ్వతంగా బయట పడవచ్చు. ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే మన లోపలి చెడును మనం తొలగించుకునే ప్రయత్నం చేయాలి. రైట్, ఇప్పుడు ఆ డీటెయిల్గా టాపిక్లకు వెళ్ళే ముందు, ఎలా తొలగించుకోవాలో ముందు, మీరు ఒక యువతగా ఉన్నప్పుడే కదా ధ్యానంలోకి వచ్చారు సార్. సో ఈ ధ్యాన సాధన ద్వారా సార్ మీలో అప్పటి వరకు యువతలో ఉండే ఆ చెడు గుణాలన్నీ తొలగిపోయాయా? ఇప్పుడు నేను ఎప్పుడు ఏం చేసేవాడిని అంటే బాగా ఆలోచన చేసేవాడిని, విచారంలో ఉండేవాడిని. ఓవర్ థింకింగ్ ఈజ్ బ్యాడెస్ట్ ఎనిమీ అన్నట్లు ఎక్కువగా ఆలోచించడం వల్ల మనకేమవుతున్నాయి అంటే ఎక్కువగా దుఃఖకరమైన ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఇక్కడ మనము మనస్సు అంటూ ఉంటాము. మనస్సు ఏంటి అంటే 4 రకాలు: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ చిత్తము ఏం చేస్తుంది అంటే నిరంతరం చింతన చేస్తూ ఉంటుంది. చితి ఏమవుతుంది అంటే ఒక్కసారి కాలుతుంది, చింతన ఏమవుతుంది అంటే నిరంతరం కాలుస్తూనే ఉంటుంది. సో చిన్ననాటి నుంచే ఉంటుందా ఇది? యువత ఇవాళ సఫర్ అవుతున్నారంటే వాళ్ళు చిన్ననాటి నుంచి లోపల ఉన్న చింతలేనా? ఈ చింతనలే. ఇప్పుడు నేను ఈ ధ్యానంలోకి రాకముందుకు ఏం చింతన చేసేవాడిని అంటే నేను నల్లగా ఉంటాను, నేను పల్లెటూరు వాడిని, నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని, తర్వాత నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, నేను పల్లెటూరు వాడిని, మరి ఒక మామూలు కుటుంబం. మా చుట్టాలు చూస్తే అంతా కూడా పట్టణాలలో ఉంటారు, ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు, వాళ్ళు తెల్లగా ఉంటారు. నేను హీనభావం, నేను చాలా తక్కువ అనే భావన నాలో ఉండేది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇదే పెద్ద చెడు లక్షణం కదా సార్. తనను తాను తక్కువ అంచనా వేసుకోవడమే, దాన్ని మించిన చెడు లక్షణం లేదుగా. అవును సార్. వండర్ఫుల్. దీని గురించి బయటపడ్డాం. జీసస్ క్రైస్ట్ చెప్తాడు. ఏం చెప్తాడు అంటే ఆవగింజంత విశ్వాసం ఉన్న కొండల్ని సైతం కదిలించవచ్చు. మరి పత్రికారు ఏమంటారు అంటే పిరమిడ్ మాస్టర్లు అనే వాళ్ళకి ఆవగింజంత కాదు కొండంత విశ్వాసం ఉంటుంది. మరి నిజంగా చెప్పాలి అంటే ఈ మార్గంలోకి రావడం అంటే మనల్ని మనం ఎక్కడ కూడా హీనభావం, తక్కువ, భయపడాల్సిన ఈ చెడు లక్షణాలు అనేవే మనకు ఉండకూడదు. మనకు తెలియట్లేదు మనం ఎంత గొప్పవాళ్ళమో. ఇంకా ఏం చెప్తున్నారు అంటే పత్రికారు పిరమిడ్ మాస్టర్ అనేవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటున్నాడు అంటే పండితులలో పండితుల కన్నా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పామరుడు గొప్పవాడు. పిరమిడ్ మాస్టరు ఎంత గొప్పవాడు అంటున్నాడు అంటే పండితులలో పండితుల కన్నా
పిరమిడ్ సొసైటీలో ఈరోజు కొత్తగా ధ్యానం దగ్గరికి వచ్చినవాడు ఎంతో గొప్పవాడు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మనం అదే భగవద్గీత కనుక తీసుకుంటే భగవద్గీతలో క్షుద్రం హృదయ దౌర్బల్యం, మరి పిరికితనం, హీన భావం అనేది చాలా 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 హీన స్థితి. రైట్. అంటే ఇప్పుడు యువతలో విద్యార్థుల్లో ఉన్న ఈ హీన భావనే అన్ని చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు కారణమా? ఇవన్నీ కూడా ఏంటి అంటే చెడు లక్షణాలు, మనలో ఉండకూడని చెడు లక్షణాలు. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. పత్రిగారు ఒక మాట అంటుంటారు, ఏమంటుంటారు అంటే ఆలయాలలో విగ్రహాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఒక చెయ్యి ఇలా పైకి ఉంటుంది, ఇంకొక చెయ్యి ఇలా కిందికి ఉంటుంది. ఇదేంటి అంటే అభయముద్ర, ఇదేంటి అంటే వరాహ ముద్ర. నీకు ఎప్పుడైతే భయం అనేది లేకుండా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అంటే వరాలు అనేవి వస్తూ ఉంటాయి. నీకు వరాలు రాకపోవడానికి కారణం ఏంటి అంటే నువ్వు భయపడడమే. ఇంకా ఈ భయం అనేది ఎందుకు వస్తుంది అంటే నేను దేహము అనుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటావు అంటే భయపడుతూనే ఉంటావు. అంటే చిన్నపిల్లలు 7 సంవత్సరాల లోపు వాళ్ళకు తెలుసు కదా నేను ఒక శరీరమే కాదని. 8 సంవత్సరాలు దాటిన తర్వాత శరీరమే, యువతలో అయితే శరీరమే కదా అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉపనయనం అని, తర్వాత అక్షరాభ్యాసము అని ఇవన్నీ మనం విన్నాం. కానీ దీని లోతు అర్థాలు ఏంటి అనేది మనకు పత్రిగారు వచ్చి చెప్తే కానీ మనకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి సార్, మీరు చిన్నపిల్లల దగ్గర పోయి కూర్చొని కనుక ధ్యానం చేస్తే 10 నిమిషాల్లోనే చాలా డీప్గా వెళ్ళిపోతాం ధ్యానంలోకి. మీరు పిల్లల్ని పలకరిస్తే నాకు ఆ కలర్ వచ్చింది, ఈ కలర్ వచ్చింది, ఆ రంగు వచ్చింది, ఈ రంగు వచ్చింది, వాళ్ళు కనపడ్డారు, వీళ్ళు కనపడ్డారు అని 10 నిమిషాలకే చెప్పేస్తారు. మీరు అదే పెద్దవాళ్ళ దగ్గర ఒక 10 సంవత్సరాలు కూర్చోబెట్టండి, వాళ్ళకి ఏమీ కనపడదు, వినపడదు, ఏమీ రాదు. అంటే చిన్నపిల్లల్లో ఏంటి అంటే మైండ్ అనేది చాలా ప్యూరిటీగా ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్ ఏంటి అంటే ఆత్మస్థితిలో, సహజ స్థితిలో ఉంటారు. మరి జీసస్ క్రైస్ట్ అదే కదా చెప్పింది, అంటిల్ అన్లెస్ యు బికమ్ ఏ చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పి. అలా వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే మనస్సు ప్రభావం అనేది పెరగడం వల్ల మనలో ఏమవుతుంది అంటే ఈ చెడు లక్షణాలు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా యువత ఏంటి అంటే ఉద్యోగాలు రాకపోయినా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాల్గొనాలి అన్నా, మరి టౌన్లలో చదువుకోవాలన్నా ఆర్థిక పరిస్థితి సహకరించక ఇంకా ఏం చేస్తుంటారు అంటే ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. నాకన్నా వాడికి డబ్బు ఎక్కువగా ఉంది, నాకన్నా వాళ్ళు ఎక్కువగా కంఫర్ట్స్గా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, ఎప్పుడు కూడా మనం కంపారిజన్ అనేది చేయకూడదు, ఇతరులతో పోల్చుకోకూడదు. అప్పుడు ఏమవుతుంది అంటే మనలోని క్వాలిటీస్ ఏంటి అనేది దెబ్బతింటూ ఉంటాయి. ఇవన్నీ కూడా వేటి కిందికి వస్తాయి అంటే చెడు లక్షణాల కిందికి వస్తాయని చెప్పుకోవచ్చు. మరి మళ్ళీ చెప్పుకునేది ఏంటంటే మనం లాభాల పైన కాదు, అనుభవాల పైన కాదు మొదలు దృష్టి పెట్టాల్సింది మనలో చెడును తొలగించుకోవడం పైన మనం దృష్టి పెడితే మనకు ఇప్పుడు సమస్యలు రావు, భవిష్యత్తులో కూడా సమస్యలు లేకుండా ఉండగలిగే విధంగా మనం తయారవుతాము. మరి నీలో ఆత్మశక్తి అనేది పెరిగితే నువ్వు నెగిటివ్గా ఆలోచించము అన్నా పాజిటివ్గానే ఆలోచిస్తావు. నీలో ఆత్మశక్తి లేకపోతే ఏమవుతుంది అంటే నువ్వు పాజిటివ్గా ఆలోచించమన్నా నెగిటివ్గానే ఆలోచిస్తావు. ఇప్పుడు ఈ నెగటివ్ గుణాలు సార్ దేనికి దారి తీస్తున్నాయి? ఇప్పుడు ఈ నెగిటివ్ గుణాలు అనేవి ఏంటంటే తమోగుణ స్థితి, రజోగుణ స్థితి. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే తమోగుణ స్థితి అంటే ఇక్కడ బద్ధకము అంటే వేరే, సోమరితనం అంటే వేరే. బద్ధకము అని దేన్ని అంటాము అంటే చెయ్యగలిగి చెయ్యకపోతే దాన్ని ఏమంటాము అంటే బద్ధకము అంటాం. సోమరితనము అని దేన్ని అంటాము అంటే మనకు చెయ్యాలి అని అవకాశాలు ఉన్నా హాయిగా తిని తిరిగితే దాన్ని ఏమంటాము అంటే సోమరితనం. ఇప్పుడు చూడండి, బద్ధకము అంటే ఉదయాన్నే 4ంటికి లేవాలి. నువ్వు 4ంటికి లేవగలవు, కానీ నువ్వేం చేస్తావు? బద్ధకించి పడుకుంటావు. అదే సినిమా ఉన్నప్పుడు బద్ధకం రాదు సార్. అదే 4:30కి సినిమా షోకి వెళ్ళడానికి బద్ధకం రాదు. అదే క్లాసు, స్పెషల్ క్లాసులు, ఇంటర్వ్యూస్, టూర్ ఉంది అన్నా కూడా పొద్దున్న లేచి వెళ్తూ ఉంటారు. సార్ ఎందుకు ఈ డిఫరెన్స్?
ఇప్పుడు సినిమా అన్నా లేకపోతే ఏదో టూర్ ప్రోగ్రామ్ ఉంటే పొద్దున్నే లేస్తారు కదా, మిగతాప్పుడు ఎందుకు లేవరు? ఈ తమో గుణం మరి లేనట్టే కదా, దీనికి లేస్తూ దీనికి లేవట్లేదు అంటే మనం ఏంటంటే దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. మనకు నిజంగా మొదటి ప్రాధాన్యత దీనికి ఇవ్వాలి, రెండో ప్రాధాన్యత దానికి ఇవ్వాలి. మరి మనలో ఏంటి అంటే ఈ గుణాల వల్ల రాగద్వేషాలు అనేవి ఏర్పడతాయి. మరి నాకే పేరు రావాలి, అందరూ నా చెప్పు చేతుల్లో ఉండాలి, మరి నాకు నష్టం కలిగించిన వాడిని నేను నష్టం కలిగించాలి, మరి నన్ను ఎవడైనా విమర్శిస్తే దానికి ప్రతీకార చర్యలు తీసుకోవాలి అనే వాటికి ఇవన్నీ కూడా దారితీస్తాయి. నీకు సత్యము తెలుసుకోగలిగే అవగాహన రాదు. ధర్మాన్ని నువ్వు ఆచరించమన్నా కూడా నువ్వు ధర్మాన్ని ఆచరించవు అన్నమాట. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే నీ వల్ల ఎవరికి నష్టం కలిగినా, నీ వల్ల నువ్వు ఎవరిని బాధ పెట్టినా, అవమానించినా సమయ సందర్భానికి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా పొందే తీరుతాం. నీకు ఒకరు చెడు చేసినా, నువ్వు ఒకడికి చెడు చేసినా నువ్వు తిరిగి మళ్ళీ వాడికి చెడు చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రకృతి ఏం చేస్తుంది అంటే ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు దానికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవించి తీరాల్సిందే. ఇప్పుడు వేరే వాళ్లకు, ఈ విద్యార్థులు యువత వేరే వాళ్లకు చేసే చెడు కన్నా వాళ్లకు వాళ్ళు చేసుకునే చెడు ఎక్కువ ఉంది. సో దీని మీద ఆహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆహారం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఈ మాంసం తిన్నా, కోడిగుడ్లు తిన్నా ఏమవుతుంది అంటే ఇదంతా కూడా రజోగుణ ప్రేరితమైన ఆహారం. మనం తిన్న తిండి సూక్ష్మంగా ఏమవుతుంది అంటే స్థూలంగా శరీరంలోకి వెళ్తుంది. సూక్ష్మంగా ఏమవుతుంది అంటే మనం తిన్న తిండిని బట్టి మనస్సు అనేది ఆధారపడుతుంది. మనం తిన్న తిండి ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా ఏమవుతుంది అంటే ఆత్మకి వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి సార్, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి పిల్లోడికి, వాడి ముందు ఒక కోడిని కోస్తూ ఉంటే వాడి హృదయం ఏమవుతుంది అంటే తల్లడిల్లుతుంది, చెల్లిస్తుంది. వాడు ఒక 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, 10వ ఏం చేస్తాడు అంటే ఇటు తీసుకొని రండి నేనే కోసేస్తాను అంటాడు. మొదట్లో వాడి గుండె ఏమైంది అంటే చెలించింది. తర్వాత ఏమైంది అంటే వాడి గుండె బండలా తయారై, వాడికి చిన్నప్పుడే ఒక కోడిని హింసించడం అనేది అలవాటు అయ్యాక, వయసు పెరిగాక ఏం చేస్తూ ఉంటాడు అంటే పక్కవాడిని హింసిస్తూ ఉంటాడు. ఓ కోడిని హింసించిన వాడికి పక్కవాడిని హింసించడం పెద్ద పని అంటే పెద్ద పనేమీ కాదు. ఇంజనీరింగ్లో ఉంటాడు, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్కి వస్తాడు. సెకండ్ ఇయర్లోకి రాగానే ఏమవుతాడు అంటే సీనియర్ అవుతాడు. సీనియర్ అవగానే ఏం చేస్తాడు అంటే జూనియర్లని హింసిస్తూ ఉంటాడు. ఇంకా వయసు పెరిగితే ఏం చేస్తారు అంటే పెళ్లి చేస్తారు. పెళ్లి చేస్తే ఏం చేస్తాడు అంటే భార్యని హింసిస్తాడు. ఇంకా వయసు పెరిగితే ఏం చేస్తాడు అంటే తల్లిదండ్రుల్ని హింసిస్తాడు. మరి ఒక కోడినే ప్రేమించిన వాడు పక్కవాడిని ప్రేమించలేడా? పక్కవాడిని ప్రేమించిన వాడు భార్యని ప్రేమించలేడా? భార్యని ప్రేమించిన వాడు తల్లిదండ్రుల్ని ప్రేమించలేడా? కోడినే ప్రేమించలేని వాళ్ళు పక్క వాళ్ళని ఏం ప్రేమించగలరు? పక్క వాళ్ళని ప్రేమించలేని వాళ్ళు భార్యని ఏం ప్రేమించగలరు? భార్యని ప్రేమించలేని వాళ్ళు తల్లిదండ్రుల్ని ఏం ప్రేమించగలరు? ఇప్పుడు మానవుడు ఏమంటారు అంటే సాధు జంతువు, పులి, సింహం వీటిని ఏమంటాము అంటే క్రూర మృగాలు. వాటికి ఎలాంటి స్వభావం ఉంటుంది అంటే క్రూర అనే పదంలోనే కఠోర స్వభావం అనేది ఉంది. సాధువు అనే పదంలోనే ఎంతో మృదుత్వం అనేది ఉంది. మనము మనకన్నా కింది వాటిపై ఏం చేయాలి అంటే దయ చూపించాలి. ఇప్పుడు మనకన్నా తక్కువ స్థితిలో అల్పులు ఏం చేస్తూ ఉంటారు అంటే మనల్ని మొర పెట్టుకుంటారు, వాళ్ళు అభ్యర్థిస్తూ ఉంటారు. వాళ్ళ అభ్యర్థనకి మనం ఏం చేయాలి అంటే ఓకే చెప్పాలి. మనం ఏం చేయాలి అంటే మనకన్నా తక్కువ జీవుల పైన దయ చూపించాలి. ఇప్పుడు ఆ జీవుల పట్ల దయ చూపించకుండా ఉండడం అంటే ఇప్పుడు కోడిని హింసించడం అంటే ఇప్పుడు పట్టణాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్ కోళ్ళని ఏమి హింసించట్లా, ఎవరో అక్కడ అమ్ముతున్నారు, వీళ్ళు తీసుకొచ్చుతున్నారు. అంటే ఆహారము, మాంసాహారం తినడం వల్లనే హింసాత్మకమైన గుణాలు నేటి యువతలో ఉన్నాయి అంటున్నారా మీరు? అవును సార్, ముఖ్యంగా యువత శాకాహారులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా క్రూరంగా. సార్ ఇక్కడ ఏంటంటే
కొన్ని కారణాలు ఉంటాయి. ఇప్పుడు మీరు గతంలో మరణం తర్వాత కూడా వచ్చేవి అన్న టాపిక్, చెడు అలవాట్లు, చెడు లక్షణాలు అని చెప్పి, కర్మలు, తర్వాత జ్ఞానము అని చెప్పి చెప్పుకున్నాం. కొన్ని గత జన్మ వాసనలు, ఆ అలవాట్లు అనేవి కూడా వస్తాయి ఈ జన్మలో. తింటే ఇంకా ఎక్కువ ప్రకోపిస్తుంది. ఇప్పుడు మీరు మాంసం మానేసి ధ్యానం చేయడం మొదలుపెట్టినా మీ ప్రవర్తనలో మార్పు రావాలి అంటే 7 సంవత్సరాలు పడుతుంది. మన శరీరంలోని ఆ అణువులన్నీ మారాలి అంటే మన శరీరంలో ఎంత సమయం పడుతుంది అంటే 7 సంవత్సరాలు. నేను మాంసం మానేశాను, 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను, ఇంకా మార్పు రాలేదు అంటే ఆ అణువులు మన శరీరంలో ఇంకా రైట్. ఇప్పుడు ఆహారం యొక్క ఇంపాక్ట్ ఎలా వాటి మీద పడిందో చెప్పారు. రైట్. ఈ ఆహారము, ఆలోచనలు, ఇప్పుడు మీరు చెడు ఆలోచనలు అన్నారు. ఏమేమి చెడు ఆలోచనలు ఉంటాయి, దానికి కారణం ఏంటి సార్? ఏమేమి చెడు ఆలోచనలు అంటే రాగద్వేషాలు సార్. మనవాడు అంటే అనురాగము, ఇంకొకడు అంటే నా దగ్గర మా ఫ్రెండ్ ఈడు శత్రువు. యువత గురించి మాట్లాడుతున్నాం కదా మనం. యువత గురించి నా మిత్రుడు నా శత్రువు, వీడు నా కులం, వీడు మా ఊరు. యువతలో లేదులేండి, అదంతా ఎక్కువ ఉండకపోవచ్చు. యువతలోనే ఉంది సార్. యువతలో ఉందా? ఉంది సార్. ఇవన్నీ కూడా పోవాలి. ఇందాక చెప్పినట్టు ఏంటంటే మనం చేసిన ప్రతి దానికి సమయ సందర్భానికి తగ్గట్టు దాని ఫలితం అనుభవించి తీరుస్తాం. నీకు ఒకడు నష్టం కలిగించాడు, నిన్ను ఒకడు బాధ పెట్టాడు, నిన్ను ఒకడు హింసించాడు అని చెప్పి నువ్వు తిరిగి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి సమయ సందర్భం వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దానికి తగ్గ ఫలితం వాళ్ళు అనుభవించే తీరుతారు. ఎస్ శ్రీకాంత్, ఇప్పటి వరకు ఆహారము, ఆలోచన, భావాలు, నెగిటివ్ ఎలా ఉంటుంది, రాగద్వేషాలు కూడా ఎలా ఉంటాయి, కర్మకు ఎలా దారితీస్తే చెప్పారు కదా. ఇప్పుడు ఆహారం ఎలా ఉండాలి, చిన్ననాటి నుండి యువత ఏజ్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అప్పుడు ఆలోచనలు, గుణాలు ఎలా ఉంటాయి? ముఖ్యంగా పత్రిగారు మొదట్లో శాకాహారం అంటారు, మెల్లిగా ఈ మార్గంలో మొగ్గు చూపుతూ ఉంటే తర్వాత చెప్తారు తీసుకోవాల్సింది సాత్విక ఆహారం కాదు, శాకాహారమే కాదు, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. మరి మాంసం, కోడిగుడ్లు, వెల్లుల్లి అనేది పూర్తిగా నిషేధించాలి. ఇంకా వండిన పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టి తినడం లాంటివి కూడా చేయకూడదు. మాంసం వండిన పాత్రలు కూడా మనం ఏం చేయాలి అంటే పూర్తిగా నిషేధించాలి. అంటే యువత, విద్యార్థులు చిన్న వయసు నుంచి ఇవన్నీ పాటించాలి. ఇప్పుడు చాలామంది పిల్లలు హాస్టల్స్లో ఉంటారు, స్కూల్స్ అని, కాలేజెస్ అని. నేను ముఖ్యంగా సలహా ఇచ్చేది ఏంటి అంటే శాకాహార హాస్టల్సే. అలాంటి స్కూల్స్, అలాంటి కాలేజెస్ మీరేం చేయాలి అంటే చూసి అక్కడికే వాళ్ళని పంపించాలి అనేది నా రిక్వెస్ట్. అంత ఫుల్ వెజిటేరియన్ అయితే తక్కువనే ఉన్నాయి మనకు కనవాళ్ళ, 2 కలిపి ఉంటున్నాయి. వెజిటేరియనే ఉన్న హాస్టల్స్ ఉన్నాయి, వాటికి వెళ్ళాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఒకవేళ హాస్టల్కి వెళ్ళినా 8 రోజు తినని పిల్లలు కూడా ఉన్నారు, వెజిటేరియన్ కూడా ఉన్నారు. మరి ఆ రోజు ఏం చేయాలి వాళ్ళు? అలాంటి నిబంధనలు ఏం తీసుకోవాలి? అలాంటి ప్రోత్సహించే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మాంసాహారము, అలాంటి ఫ్రెండ్షిప్ని మానేసుకోవాలి నన్ను అడిగితే. ఓకే. మనస్సు ఏమైతుంది అంటే ఒక్కసారి దానికి రుచి మరిగితే. రైట్. ఇప్పుడు వెజిటేరియన్లో ఏమేమి తీసుకోవాలి, దానివల్ల ఆలోచనలు, భావాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు సాధకులకు ఏమంటారు అంటే సార్ ఫలాహారం అంటారు, దేవతలకు ఏంటి అంటే శ్వాసాహారం అంటారు, మానవులకు ఏంటి అంటే శాకాహారం. మరి కొంచెం సాధన పెరుగుతూ ఉంటే, మీలో శక్తి పెరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకే తెలుస్తూ ఉంటుంది ఈరోజు తక్కువ తినాలి. మితాహారం అంటే దాని అర్థం తింటే ధ్యానం చేసేటట్టుగా ఉండాలి, తింటే నిద్రపోయేటట్టుగా మనం తినకూడదు. యువత ధ్యానం చేయడం కానీ వాళ్ళ పని చేసుకునేటట్టుగా ఉండాలి, వాళ్ళ పనులు చేసుకు వర్క్. ఇప్పుడు తినగానే నిద్ర వచ్చేటట్టుగా ఉండదు వాళ్ళు తినే ఆహారం, మితంగా తినాలి. రైట్. అలాగే ఇంకా ఏంటంటే యుక్తమైన ఆహారం. యుక్తమైన ఆహారం మనల్ని ఏం చేస్తుంది అంటే యుక్తమైన చేష్టలకి, అలాగే యుక్తమైన పనులకి
యుక్తమైన ఆలోచనలకి మనల్ని ఏం చేస్తుంది అంటే యుక్తం అంటే సరి అయిన రైట్. ఓకే. ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే పళ్ళు తీసుకోవాలి. రైట్. వీలవుతే ఇంకా అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం అనేది కూడా చాలా చాలా మంచిది. మరి ఉపవాసం ద్వారానే మనం ఏం చేయొచ్చు అంటే మన శరీరాన్ని మొత్తాన్ని కూడా రిపేర్ చేసుకోవచ్చు. అది ప్రకృతిలో ఉన్న ఒక స్వభావం. ఏంటి అంటే మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు. మనం తినాల్సిన దానికన్నా తక్కువ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ప్రతి విద్యార్థులు, ప్రతి యువత టేస్ట్ ఉందని ఎక్కువ తినడం, టేస్ట్ లేదని తక్కువ తినడం కాకుండా ఆకలి ఎంత ఉంటే అంతే తినాలి, అంతే కదా. వెజిటేరియనే తీసుకోవాలి. సో ఈ వెజిటేరియన్ ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆలోచనల మీద, భావాల మీద ప్రభావం చూపుతుంది. ఎలాంటి ఆలోచనలు వస్తాయి? అప్పుడు మనకి అన్ని సాత్వికమైన ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు చూడండి సార్, లోకంలో ఎవరికి తెలియదు, అందరికీ అన్ని విషయాలు తెలుసు. మాట ఇచ్చి మాట మీద నిలబడాలి, ఎవరిని విమర్శించకూడదు, నష్టం వస్తే బాధపడకూడదు, కష్టం వస్తే ఏడవకూడదు. ఇవన్నీ తెలిసినా మనం ఆ రకంగా ఉండగలుగుతున్నామా అంటే ఆ రకంగా ఉండట్లేదు. ఇవన్నీ కూడా దేనిని బట్టి అంటే మీరు అన్నట్లు ఈ గుణాలు అనేవి మారాలి అంటే మరి మన భావనలు మారాలి. ఈ భావనలు అనేవి దేనికి సంబంధించినవి అంటే మనస్సుకు సంబంధించినవి. మరి మనం ఏం చేయాలి అంటే మనస్సు ప్రాధాన్యత అనేది తగ్గిస్తూ ఉండాలి. మరి మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మనస్సు అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి మనం సాత్వికమైన ఆహారం తీసుకుంటే మన మనస్సు కూడా ఆ రకంగానే ఉంటుంది. వావ్. సో ప్రతి యువత విద్యార్థులకు వాళ్ళకు కావాల్సిన విజయానికి ఆహారం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఇంకా ఏం చెప్పొచ్చు అంటే ఒక చిన్న కథ సార్. దేహబలం గొప్పదా బుద్ధి బలం గొప్పదా అంటే బుద్ధి బలం గొప్పది. దేహబలం ఉంటే ఏం చేయొచ్చు అంటే కొన్ని పనులే చేయొచ్చు. అదే బుద్ధి బలం పెరిగితే ఏం చేయొచ్చు అంటే అన్ని పనులు చేయొచ్చు. ఇప్పుడు మనం రెజ్లింగ్ ఛానల్ చూస్తూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఓ పందిని తిని పందిల్లా తయారై ఉంటారు. వీళ్ళు వాళ్ళని కొడితే వాళ్ళు నవ్వుతారు, వాళ్ళు వీళ్ళని కొడుతూ ఉంటే ఒకరినొకరు కొట్టుకొని ఏం చేస్తూ ఉంటారు అంటే నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు ఆ రెజ్లింగ్ ఛానల్లో ఉన్న ఒక ఫోటో తీసుకొని తర్వాత పక్కన రమణ మహర్షి ఫోటో పెడదాం. ఈ రెజ్లింగ్ వాడితో ఏముంది అంటే బలం ఉంది, రమణ మహర్షి దగ్గర ఏముంది అంటే శక్తి ఉంది. మరి బలం గొప్పదా శక్తి గొప్పదా అంటే శక్తి గొప్పది. మరి మనం బలానికి ప్రాముఖ్యం ఇవ్వాలా శక్తికి ప్రాముఖ్యం ఇవ్వాలి అంటే శక్తికి ప్రాముఖ్యం ఇవ్వాలి. కానీ లోకంలో అందరూ దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే బలానికి ప్రాముఖ్యం ఇస్తుంటారు. అంటే బుద్ధి బలం ఉన్నప్పుడు ఏదైనా చేయగలచ్చు. ఇప్పుడు సింహం కుందేలు కథ అని విని ఉంటాం. సింహం ఏంటి అంటే క్రూర మృగం. అదేం చేస్తుంది అంటే అడవిలో జంతువులన్నీ చంపి తినేస్తూ ఉంటుంది. అలా అడవిలోని జంతువులన్నీ చంపి తినేస్తూ ఉంటే ఆ అడవిలో జంతువులన్నీ ఏం చేస్తాయి అంటే ఒక సమావేశాన్ని ఏర్పరచుకొని ఏం నిర్ణయం తీసుకుంటూ ఉంటాయి అంటే మనం ఇలా ఎన్ని రోజులని భయపడుతూ ఉండాలి, మనం ఏం చేద్దాము అంటే ఒక్కొక్క జంతువు సింహానికి ఆహారంగా వెళ్దాము అని నిర్ణయం తీసుకొని అవి తీసుకున్న నిర్ణయాన్ని ఏం చేస్తాయి అంటే వెళ్ళి సింహానికి చెప్తాయి. అప్పుడు సింహం ఏం చేస్తుంది అంటే ఓకే అంట. మరి అప్పుడు ఏమవుతుంది అంటే ఒక్కొక్క జంతువు సింహానికి ఆహారంగా వెళ్తుంది. మరి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుంది అంటే కుందేలు కుందేలు ఏం చేస్తుంది అంటే సింహం దగ్గరికి వెళ్ళి ఎందుకు లేటుగా వచ్చావు అని సింహం అడిగితే అప్పుడు కుందేలు అంటుంది నేను వస్తూ ఉంటే దారిలో ఇంకొక సింహం ఎదురైంది, నేనే ఈ అడవికి రాజుని. అప్పుడు సింహం ఇంకా గాండ్రించి ఇంకొక సింహమా ఎక్కడ ఉంది అంటే అది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే కుందేలు బావి దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ బావిలో ఏం కనపడుతుంది అంటే ఆ సింహం ప్రతిబింబమే కనపడుతుంది. అప్పుడు సింహం ఏమనుకుంటుంది అంటే ఈ బావిలో ఇంకొక సింహం ఉంది అని చెప్పి దీన్ని చంపుదామని చెప్పి దూకి చనిపోతుంది. అంటే ఇక్కడ సింహానికి ఏముంది అంటే దేహబలం ఉంది, కుందేలుకి ఏముంది అంటే బుద్ధి బలం ఉంది. ఇప్పుడు ఇంకా బుద్ధి బలం శాకాహారం వల్ల వస్తుందా? బుద్ధి అనేది శాకాహారం వల్లే వస్తుంది. ధ్యానం చేయడం వల్ల ఇంకా పెరుగుతుంది. రైట్. సో ఇప్పుడు ఈ చెడు గుణాలు, చెడు బుద్ధులు, చెడు అలవాట్ల నుంచి బయటపడడానికి ఆహారం చెప్పారు, ఆలోచన భావాలు మారతాయి అన్నారు. ఇంకా ఏమేమి సాధనలు చేయాలి యువత విద్యార్థులు? మనం ఏంటంటే సహవాస దోషము, ఆ పరిసర నియమము,
ఇప్పుడు ఎటువంటి వాళ్ళతో ఉంటే ఏమవుతుంది అంటే మనకి అటువంటి లక్షణాలు వస్తాయి. మరి ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందరు ఉంటారు, ఉండకుండా ఎలా ఉండాలి? మనం ఏంటంటే అందరితో ఉన్న మనలాగా మనం ఉండాలి. ఎస్, అందరితో ఉండి తనలాగా తను ఉండాలి. అది ఓకే, అది నంబర్ 1. ఫ్రెండ్షిప్, చుట్టూ ఉన్న వాళ్ళు సరి అయిన వ్యక్తులతో, సరి అయిన మిత్రులతో ఉండాలి. ఫస్ట్ నంబర్ 1. నెక్స్ట్ ఇంకొకటి, ఎదుటి వాళ్ళలో ఎప్పుడు కూడా మనం లోపాలని చూడకూడదు. ఎదుటి వాళ్ళలో ఎన్ని ఎక్కువగా లోపాలు కనపడుతున్నాయి అంటే అంత ఎక్కువగా లోపాలు ఎదుటి వాళ్ళలో లేవు. ఎవరి లోపల ఉన్నాయి అంటే మన లోపల ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనలో చెడును తొలగించుకోవాలి, ఎదుటి వాళ్ళలో మంచిని చూస్తూ ఉండాలి. ఎదుటి వాళ్ళలో 99 లోపాలు ఉండి ఒక్క మంచి ఉన్నా మనం ఏం చేయాలి అంటే ఆ ఒక్క మంచి తీసుకోవాలి, మిగిలిన 99 లోపాలని వదిలిపెట్టేయాలి. వీళ్ళలో లోపం ఉంది, వాళ్ళలో లోపం ఉంది అని చెప్పుకుంటూ పోతూ ఉంటే అసలు నీకు లోపాలు లేనివాడంటూ దొరకడు. ఎటువంటి వాడితోనైనా సరే నువ్వేం చేయాలి అంటే చేయించుకోగలగాలి పని. ఓకే, ఇంకా ఏం సాధనలు చేయాలి? ఇంకా ఏం చేయాలి అంటే ఇక్కడ పొరపాట్లు చేయడం కాదు, చేసిన పొరపాట్లు మళ్ళీ చెయ్యకుండా ఉండడం అనేది గొప్ప విషయం. రైట్, సహజం, తప్పులు సహజం, పొరపాట్లు తప్పులు చేయడం అనేది సహజంగా జరుగుతాయి. కానీ చేసిన పొరపాట్లు అనేవి మళ్ళీ మనం చేయకుండా తప్పుల నుండి నేర్చుకోవాలి. కొత్త తప్పులు చేయొచ్చు, కొత్త తప్పులు చేస్తే కొత్త జ్ఞానం వస్తుంది. సార్ రైట్, చేసిన తప్పు చేయొద్దు. రైట్, ఇంకా ఏంటి అంటే యువత ముఖ్యంగా మనసు పైన పట్టు సంపాదించాలి. మనసు పైన పట్టు సంపాదించిన వాళ్ళు ఏం చేయగలరు అంటే దేనిపైనైనా పట్టు సంపాదించరు. ఎలా, ఏం సాధన చేస్తే మనసు పైన పట్టు వస్తుంది? సరి అయిన ఆహారం చెప్పాము, అలాగే సాధన, శ్వాస మీద ధ్యానం, ఆనాపానసతి ధ్యానం. మరి పిరమిడ్ ఆదర్శ సూత్రాలలో పత్రిగారు చాలా క్లియర్గా చెప్పారు, చిన్న పిల్లల వయసు నుంచే ఏం చేయాలి అంటే ప్రతి ఒక్కరికి ధ్యానం అలవాటు చేయాలి. పోటీ తత్వంతో పాటు పోటీ లేని తత్వం. ఇంకా ఏమంటున్నారు అంటే పత్రిగారు, ఈ మూర్ఖపు తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే నువ్వే క్లాస్లో ఫస్ట్ రావాలి, నీకే 100కి 100 మార్కులు రావాలి, నువ్వే ఫస్ట్ రావాలి కాదు అందరూ ఫస్ట్ రావాలి, అందరికీ 100కి 100 మార్కులు రావాలి అనేట్లుగా ఉండాలి. ఇంకొకటి, మన దగ్గర ఏదైతే ఉందో, డబ్బు ఉందో, నీ సమయం ఉందో, నీలో ఒక మ్యూజిక్ వచ్చో, నీకు లేదంటే నీకు ఒక సైన్స్ వచ్చో, నీకు ఒక మ్యాథ్స్ వచ్చో, అది ఎప్పుడు ఏం చేయాలి అంటే ఇతరులకి పంచాలి. నా పక్కవాడు ఎక్కడ నన్ను ఎదిగిపోతాడేమో, నన్ను మించిపోతాడేమో అన్న భావన ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి ఒక్క యువత వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని పంచుతా ఉండాలి. ఏదైనా ఎగ్జామ్లో తప్ప ఎప్పుడైనా షేర్ చేసుకోవాలి. ఎగ్జామ్లో తప్ప ఎప్పుడైనా షేర్ అంతే కదా, ఎగ్జామ్లో ఎవరి ఎగ్జామ్ వాళ్ళు రాయాలి, మిగతా అప్పుడు ఏం నేర్చుకున్నామో ఏం చదివామో పంచుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా ఎవరిని కూడా చులకనగా చూడకూడదు. ఇప్పుడు కొంత మనకి ఎవడైనా తక్కువగా కనపడ్డా, అమాయకంగా కనపడ్డా మనం ఏం చేస్తుంటాము అంటే వాళ్ళని చులకనగా చూస్తూ ఉంటాం. ఇంకొకటి ఏంటి అంటే బెట్టింగులని, ఇప్పుడు మొన్నే ఎలక్షన్స్ అయ్యాయి ఆంధ్రాలో, ఏ పార్టీ గెలుస్తుంది అని చెప్పి బెట్టింగ్లు వేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తుంటారు ఇప్పుడు అవన్నీ అలవాట్లు చెడు లక్షణాల కింద వస్తుంది అని చెప్పారు కదా, ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఒక్కొక్క స్టెప్ వైజ్ సాధనలు చెప్తున్నారు. సాధనలు చెప్పండి, ఇంకా సాధనలు. ఇంకా ఏం చేయాలి అంటే జ్ఞానవంతమైన పుస్తకాలు చదవాలి. రైట్, ఒక పుస్తకాలు చెప్పండి, ఈ విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు. ముందు ముఖ్యంగా పత్రిగారి పుస్తకాలు. మనం ఏం చేయాలి అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. రెండోది యోగుల జీవిత చరిత్రలు చదవాలి. రైట్, విద్యార్థులకు ఉపయోగపడే కొన్ని పుస్తకాలు, ఎన్నో పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయి కదా, వాటి గురించి చెప్పండి. యువతకు ఉపయోగపడే పుస్తకాల పేర్లు. ఇప్పుడు శ్వాస విజ్ఞాన జ్యోతి అని చెప్పి చిన్న పుస్తకం, పత్రిగారి పుస్తకం. ఆ చిన్న పుస్తకం ఎంతో అద్భుతంగా ఉంది. శ్వాస విజ్ఞాన జ్యోతి అనే చిన్న పుస్తకం. రైట్, నెక్స్ట్. ఇంకొకటి, పత్రిజీ చాలామంది ధ్యానం చేసిన పిల్లలే ఏం చేశారు అంటే పత్రిగారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటన్నిటికీ స్వయంగా పత్రిగారు సమాధానాలు చెప్పడం జరిగింది. ఆ ప్రశ్నోపనిషత్తు అనే బుక్ కూడా, ప్రశ్నోపనిషత్ అని పిల్లలు అడిగిన ప్రశ్నలకు పత్రిజీ ఇచ్చిన సమాధానం, పత్రిగారు సమాధానం చెప్పారు.
ఇంకొకటి, మనం పిల్లల్ని ఎప్పుడు కూడా పిల్లలుగా చూడవద్దు. వాళ్ళు ఆత్మస్థితిని బట్టి, వాళ్ళు వయసులో చిన్నవాళ్ళు ఉండిండొచ్చు కానీ జ్ఞానంలో పండిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి యువత విద్యార్థి అనుకోవాలి, నేను వయస్సులో చిన్నగా ఉన్నా కానీ నేను జ్ఞానంలో ఎక్కువ ఉన్నా అని తెలుసుకోవాలంటే ధ్యాన సాధన చేయాలి, పుస్తకాలు చదవాలి. రైట్. ముఖ్యంగా యోగుల జీవిత చరిత్రలు ఏం చేస్తాయి అంటే మనలో ఎంతో మార్పు తీసుకొస్తాయి. మన దగ్గర ఉన్న పుస్తకం ఏంటివి, ఏ యోగులై ఉన్నాయి? ఇప్పుడు స్వామి రామ ఉన్నాడు. స్వామి రామ, ఓకే. ఒక యోగి ఆత్మకథ. ఇప్పుడు ఆనంద్ గారు మన పిఎంసి డైరెక్టర్, ధ్యాన విద్యార్థి. పిల్లలకి ఎలా చెప్తే, ఇప్పుడు పత్రికారు కూడా ఏమంటారు అంటే బోలెడు మంచి సినిమాలు చూడాలి, బోలెడు మంచి పుస్తకాలు చదవాలి. మనం ఎప్పుడు కూడా వినోదాత్మకంగా తీసుకోకూడదు, తీసుకునే సినిమాల్ని కూడా సందేశాత్మకంగా తీసుకోవాలి. ఇప్పుడు పత్రికారు చాలా చోట్ల చెప్పారు, లీడర్ అనే ఒక సినిమా చూడమన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది గోపాల అనే ఒక సినిమా చూడమన్నారు. అలా మనం ఏం చేయాలి అంటే బోలెడు సినిమాలు కూడా చూడాలి. రైట్. ఆ సినిమాలు కూడా ఎలా ఉండాలి అంటే మనం వినోదాత్మకంగా కాదు, సందేశాత్మకంగా ఉండాలి. సందేశాత్మకమైన మూవీస్ చూడాలి. ఇంగ్లీష్లో చాలా స్పిరిచువల్ మూవీస్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నచికేతుడు అనే అతను ఏం చేశాడు అంటే 13 సంవత్సరాల వయసప్పుడే మరణం తర్వాత జీవితం గురించి తెలుసుకోవాలి అనేంత ప్రయత్నం చేశాడు. అది నచికేతుడి స్టోరీ చదవాలి, ప్రహ్లాదునిది చదవాలి, స్వామి వివేకానందది చదవాలి, రమణ మహర్షి చదవాలి, ఆది శంకరాచార్యది. మరి కలియుగానికి మనకు ఏంటి అంటే గురువు ఆది శంకరాచార్యులు. మరి నిజంగా ఆయన పుట్టుకతోనే చాలా తక్కువ వయసులో ఆయన పుట్టడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే ఆయన లోక కళ్యాణకరమైన పనులు అనేవి చేస్తూ ఉన్నాడో ఆయన ఆయుష్ అనేది కూడా పెంచబడింది. మరి అక్కడ మనం ఏంటి అంటే ఆ సినిమా చూస్తే, ఆదిశంకరాచార్యుల సినిమా చూస్తే అందరినీ సమానంగా చూడాలి, ఏకత్వం. మరి తర్వాత మన జన్మలు ఇక్కడ ఎవరు కొడుకు కాదు, తండ్రి కాదు, మనము మన పాత్రల్ని మనమే ఎంచుకొని వచ్చాము అనేవి అన్నీ కూడా ఆధ్యాత్మిక పుస్తకాలు. ఎలాంటి పాత్రలు తీసుకున్నామో తెలుసుకుంటూ. వండర్ఫుల్. చివరగా మన యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి ఇవాళ? ఇప్పుడు ఎవరి ప్రత్యేకత వాళ్ళదే, ఎవరి గొప్పతనం వాళ్ళదే. ప్రతి ఒక్కరిలో ఒక అర్హత ఉంటుంది. ఆ అర్హతనే వాళ్ళు ఏం చేయాలి అంటే బాధ్యతగా తీసుకోవాలి. మీ గొప్పతనం ఏంటి అనేది మీకే తెలుస్తుంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఈనాటి ధ్యాన యువ. నెగటివిటీని తీసివేయడం. అసలు నెగటివిటీ ఏంటి, చెడు ఏంటి అంటే చెడు ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? తినకూడని ఆహారం, హింసాత్మకమైన ఆహారం తింటున్నప్పుడు హింసాత్మకమైన ఆలోచనలే, హింసాత్మకమైన భావాలే, హింసాత్మకమైన గుణాలే కలిగి ఉంటాం. మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, మీరు తినే ఆహారమే మీ ఆలోచనలను, మీ మనసును సృష్టిస్తుంది. మీ ఆలోచనలే మీ భావాలుగా బయటకు వస్తున్నాయి, మీ భావాలే మీ గుణాలుగా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ మీరు ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీ యాటిట్యూడ్ టెస్ట్ చేస్తున్నారు. సో వారు చెప్పినట్టు, శ్రీకాంత్ గారు చెప్పినట్టు, చిన్ననాటి నుండే శాకాహారిగా ఉన్నప్పుడు, చక్కని అద్భుతమైన ఆహారము ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మీ ఆలోచన సాత్వికంగా ఉంటుంది. శక్తి అంటే బలము కాదు, బుద్ధి బలం కావాలి, దేహ బలం కాదు. శరీరంలో ఎంత బలిష్టంగా ఉంటే ఏంటి, బుద్ధి కదా ఉండాలి. ఆ బుద్ధి బలాన్ని పెంచుకోవడానికి కావలసిన ధ్యాన సాధన, పుస్తకాలు చదవడం, సరి అయిన మిత్రులతో ఉండడం. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పైమా ధ్యాన యువ అందరూ కూడా ఒక గ్రూపుగా ఉంటారు, ఎంతోమంది నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ధ్యాన సాధన చేస్తూ యోగుల పుస్తకాలు, మీకు లైఫ్ ఇస్ట్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ యోగీస్ ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి చదివి ఎంతోమంది మీ ఫేవరెట్ హీరోస్, మీ ఫేవరెట్ క్రికెటర్స్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయినట్టు మనం విన్నాం మై డియర్ ఫ్రెండ్స్ అండ్ యూత్. సో కాబట్టి ధ్యాన సాధన చేస్తూ అద్భుతంగా హాయిగా ఉండాలని, మీ చెడు నుంచి పాజిటివ్గా వెళ్ళాలంటే సాధన, పుస్తక పఠనం, మంచి కంపెనీ అనేదే ఈరోజు వారు అందించిన విషయం. మీరు ప్రత్యేకం, ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీలోని ప్రత్యేకతలు మీకే తెలుస్తాయి అనేది కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ తెలియాలంటే ఓవరాల్గా పిఎంసి ఛానల్ చూస్తూ ఉండండి, ధ్యాన యువ చూస్తూ ఉండండి. ఎంతోమంది యువత ధ్యానం చేసి ఎలా ఎదిగారు, ఎలా వాళ్ళని వాళ్ళు మార్చుకున్నారు,
వాళ్ళ డబ్బుని ఎలా క్రియేట్ చేసుకున్నారు, మ్యారేజ్ని ఎలా క్రియేట్ చేసుకున్నారు, తర్వాత వాళ్ళ ఉద్యోగాలను ఎలా క్రియేట్ చేసుకున్నారు అనేది ధ్యాన యువ మీకు అందిస్తుంది. కాబట్టి ఇవన్నీ చూస్తూ అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ, ఈరోజు మీరు ఏ చెడు గుణం నుండి మంచిగా మార్చుకోవడానికి ఇవాళ చెప్పిన విషయాల్లో మీరు ఏది ఆచరిస్తారో కామెంట్ బాక్స్లో అందరూ మెన్షన్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.